హాయ్ సార్. హలో. సార్ ఇప్పుడు సీఎస్ఎఫ్ లీక్ జరుగుతుంది అని తెలిసిన తర్వాత ఎట్లాంటి టెస్టులు మీరు చేపిస్తారు సార్ జనరల్‌గా? ఇప్పుడు మన దగ్గరికి పేషెంట్ వచ్చారు. పేషెంట్ వచ్చిన తర్వాత ఏం జరిగిద్దంటే గనక, ఇప్పుడు ఇట్లా తలకాయ వంచి చూస్తాను. తలకాయని ఇలా వంచమంట. బొట్లు బొట్లుగా కారతందా లేదా అనేది ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తాం. కారతంది. దెన్ ఐ విల్ గో విత్ ఎండోస్కోపీ. ఓకే. మన దగ్గర ఉన్న ఎండోస్కోపీ యూనిట్ దగ్గరికి తీసుకెళ్తాం. ఎండోస్కోప్ వేస్తాం. నాకేమైనా లీక్ కనిపిస్తుందా లేదా? కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. తరోగా చెక్ చేస్తాం. కనిపించకపోవచ్చు. నెక్స్ట్ ఐ విల్ గో విత్ సిటీ సిస్టర్నోగ్రామ్, ఎంఆర్ సిస్టర్నోగ్రామ్. సిటీ స్కాన్, ఎంఆర్ స్కాన్కి వెళ్తాం. ఎంఆర్ఐ స్కాన్కి రఫ్గా మనం మాట్లాడుకుంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్తాం. సిటీ స్కాన్ ఏం తేల్చిద్దంటే ఎక్కడ బోనీ డిఫెక్ట్ ఉంది అనేది తేల్చేది సిటీ స్కాన్. ఎంఆర్ఐ ఏం తేల్చిద్దంటే సాఫ్ట్ టిష్యూ ఏమన్నా వస్తుందా, సాఫ్ట్ టిష్యూని అంటే ఇప్పుడు సాఫ్ట్ టిష్యూ అంటే బ్రెయిన్ ఏమన్నా వస్తుందా లేదా సిఎస్ఎఫ్ కారే విధానాన్ని ఎంఆర్ఐ ట్రేస్ చేసింది. ఇదేమో డిఫెక్ట్ ఉంది అని చెప్పేది సిటీ స్కాన్. ఆ డిఫెక్ట్లో నుంచి సిఎస్ఎఫ్ ఎలా కారుతుందో చూపించేది ఎంఆర్ఐ. సో ఎండోస్కోపీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్తో నేను కన్ఫర్మేషన్కి వస్తా. ఈ టెస్టులు చేసిన తర్వాతే వి విల్ గో విత్ సర్జరీ కానీ ఏదైనా కానీ ఆఫ్టర్ డూయింగ్ దీస్ టెస్ట్ యూ విల్ డిసైడ్ వాట్ టు డూ అనేది. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.